హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. మనం ఈ వారమంతా కూడా జర్మన్ డిషెస్ తయారు చేసుకుంటూ ఉన్నాం. జర్మన్స్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను, ఎక్కువ పొటాటోస్ తింటూ ఉంటారని. అందుకనే ఇదివరకు చేసిన వాటిలో కావచ్చు, ఇక ముందు చేసే వాటిలో కావచ్చు, జర్మన్ కుజీన్లో ఎక్కువ పొటాటోస్ యాడ్ చేస్తూ ఉంటాం. అదేవిధంగానే ఇవాళ కూడా పొటాటో బేస్ తోటి మీకు మంచి డిష్ని తీసుకొచ్చాను. మొదటగా మనం తయారు చేసుకోబోతోంది సూప్ అనమాట. సూప్లు, సాలడ్లు, స్ట్యూలు ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే చాలా హెల్దీ డిషెస్గా ఉంటాయి. చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, బోరింగ్గా అనిపిస్తాయి కొంతమందికి చాలా ఇష్టం కూడా. కానీ అవి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బెనిఫిషియల్గా ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం తయారు చేసుకోబోతుంది కూడా చక్కటి స్ట్యూ. మనం తయారు చేసుకోబోతున్నాము జర్మన్ స్ట్యూ విత్ సాసేజ్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్ సాసేజెస్, క్యాబేజ్, బంగాళదుంప, క్యారెట్, సెలరీ, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ, యాపిల్ సైడర్ వెనిగర్, గార్లిక్, పుదీనా, ఇంకా కొద్దిగా పార్స్లీ, ఇవన్నమాట. సో వెల్లుల్లి, ఉల్లి ఇవన్నీ కూడా మనకు రెగ్యులర్గా ఇంట్లో ఉండేవే కాబట్టి ఫాస్ట్గా తయారు చేసుకోవడానికి ఏమీ మొహమాటం లేదు, ఇబ్బంది కూడా లేదు. రెండో విషయం ఏంటంటే యాపిల్ సైడర్ వెనిగర్ కూడా ఈ రోజుల్లో రెగ్యులర్గా ఇంట్లో వాడుతున్నాం కాబట్టి దీన్ని కూడా పెట్టుకోవచ్చు. లేదంటే కొద్దిగా అవాయిడ్ చేసి కూడా వేరే నార్మల్ వెనిగర్ ఉన్నా కూడా వాటితోటి పని కానిచ్చేయచ్చు అనమాట. నా ఉద్దేశం ఏంటంటే మీరు ఈ సూప్ తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయాలి అనేది. కాబట్టి నా అభ్యర్థనను మన్నించి ఈ సూప్ చక్కగా తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. ఫస్ట్ ఏం చేస్తానంటే పొయ్యి వెలిగించేసుకొని పెనం వేడి చేసి సాసేజ్ని ఫ్రై చేయాలి. ఓకే, పెనం అలా వేడవుతూ ఉంటుంది. ఈలోపు ఈ సాసేజ్ని కట్ చేసుకుందాం. ఇంకా వేడెక్కలేదు కాబట్టి దీన్ని అలా పక్కన పెట్టేసుకొని ఇంకా కట్ చేయాల్సి ఉన్నాయి కదా, వాటిని కట్ చేద్దాం. ఫస్ట్ గార్లిక్ చాప్ చేస్తున్నా. ఓకే, వేడెక్కింది. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని సాసేజ్ని సాతే చేద్దాం. ఆయిల్లో చికెన్ సాసేజ్ వేసుకున్నాం. జనరల్గా ఈ సాసేజెస్ కోసం జర్మన్స్ కనుకైతే రకరకాల సాసేజెస్ వాడతారు. పోర్క్ సాసేజ్లు, బీఫ్ సాసేజ్లు ఇట్లాంటివన్నీ కూడా. కానీ మనము ఇలాంటి విషయాల్లో కొద్దిగా రిజర్వ్డ్గా ఉంటాం కాబట్టి చికెన్తో ముగించేద్దాం. ఇది కాస్త బ్రౌన్ కలర్ రావాలి. ఆ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటర్ వేసి కుక్ కూడా చేస్తామన్నమాట. కుక్ చేసినప్పుడు ఏమవుతుందంటే అందులో ఉన్న జ్యూసెస్ అన్నీ కూడా వాటర్లోకి వస్తాయి, అది కూడా కుక్ అవుతుంది. ఆ వాటర్ని సూప్కి స్ట్యూ లాగా, అంటే ఎప్పుడైనా సరే మనం బ్రాత్లు కానీ ఇట్లాంటివి వాడతాం కదా, దానికి సబ్స్టిట్యూట్గా వాడుకోవచ్చు. ఈ సాసేజ్ దీని నుంచి తీసిన వాటర్ తోటి సూప్ తయారు చేసుకుంటాము. అప్పుడు మనకి ఆ ఫ్లేవర్ అంతా కూడా వస్తుంది, ప్లస్ దాన్ని గార్నిష్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రాసెస్ అంతా ఎలాగో చేస్తూ ఉంటాను, మీరు చక్కగా ఫాలో అవుతుండండి, చూస్తే సరిపోతుంది. Now ఇంకో పెనం కూడా పెట్టేసుకుందాం, దాంతో కూడా పని ఉంటుంది. ఇందులో నుంచి ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా వేస్ట్ అవ్వకుండా నెక్స్ట్ కుకింగ్ ప్యాన్లో యూస్ చేసుకోవచ్చు. అందుకని ఇంకో ప్యాన్ కూడా పెట్టేసాను. ఓకే, ఇంకొద్దిగా ఫ్రై అవ్వాలండి అది. ఈ లోపు ఉల్లిపాయ ఒకటి కట్ చేద్దాం, కరెక్ట్గా టైం కలిసి వస్తుంది. సూప్ కదా, అందుకని క్యూబ్స్లా కట్ చేస్తున్నా. బట్ ఎనీవే మీరు ఆనియన్ని రఫ్ చాప్ చేసినా పర్లేదు ఇక్కడ, ఎందుకంటే మనం నెక్స్ట్ తయారు చేసుకోబోయే
ప్రాసెస్లో ఏమవుతుందంటే వీటన్నింటినీ కూడా బ్లెండ్ చేసేస్తాం అన్నమాట మిక్సీలో వేసి. కాబట్టి ఏ విధమైన కటింగ్ చేసినా కూడా మళ్ళీ రుబ్బేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. డన్. ఈ మాత్రం చాలు. దీన్ని ఇందులో వేసుకున్నాం ఆయిల్. ఇందులో వాటర్ వేస్తున్నా. ఫుల్ ఎక్కువ మొత్తంలోనే వాటర్ వేసాను. రీజన్ ఏంటంటే ఇదే వాటర్లో సూప్ తయారు చేసుకుంటాం. ఆ సూప్ కోసం ఎంత వాటర్ కావాలో ఇంచుమించు అంత వాటర్ దీంట్లోనే వేసేస్తాను అనమాట. అందుకని ఓకే. ఇప్పుడు ఈ బ్రౌన్ కలరు కుకింగ్ అంతా కూడా వాటర్లో మిక్స్ అవుతూ ఉంటుంది. సో లెట్ ఇట్ డూ ఇట్స్ జాబ్. మనం ఏం చేద్దామంటే ఇటువైపు నూనెలో గార్లిక్ వేసాను, అలాగే ఆనియన్ వేస్తున్నా, అండ్ బంగాళదుంప రఫ్ చాప్ ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలన్నమాట. కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తే ఏమవుతుందంటే ఫాస్ట్గా ఈజీగా కుక్ అవుతాయి. మొత్తం వెజిటేబుల్స్ ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందుకనే 1 by 1 చెప్పేసి వేసేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు క్యాబేజ్ వేసాం, అలాగే సెలరీ కూడా వేస్తున్నాం. క్యారెట్, సో ఇది ఫ్రై అవ్వడం తరువాత ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. కొద్దిగా ఫ్రై అయ్యాయి. దీంట్లో కొద్దిగా సీజనింగ్ కూడా చేసేసుకుందాం. కొద్దిగంత ఉప్పు అండ్ పెప్పర్. ఈ రెండు వేసేస్తే ఏమవుతుందంటే కొద్దిగా ఫాస్ట్గా మగ్గుతుంది కూడా కదా, అలా కూడా దోహదపడుతుంది మనకి. రైట్ అండి, అలా సాతే అవుతూ ఉంటుంది. నేను యువతలు ఏం చేస్తానంటే ఈ సాసేజ్లో ఉన్న ఈ వాటర్ ఉంది కదా, దీన్ని స్ట్రెయిన్ చేసుకుంటున్నా. డన్, రెడీ కదా. ఇందులో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ వాటర్ని సూప్ కోసం యూజ్ చేస్తాము. పైన ఉన్న సాసేజ్ని గార్నిష్ కోసం వాడుకుంటాము. ప్రిపరేషన్ ఎలాగో మీరు చూస్తూనే ఉన్నారు కాబట్టి అయిపోతుంది ఫాస్ట్గానే. ఇది కూడా ఫ్రై అయిపోయింది. దీన్ని మిక్సీలో వేసి బ్లెండ్ చేసి తీసుకొచ్చి నెక్స్ట్ ప్రాసెస్ని కంటిన్యూ చేద్దాం. కొద్దిగా చల్లార్చుకొని వేసుకోవాలండి, ఎందుకంటే బాగా వేడివేడిగా ఉంటే బ్లెండ్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. మూతలు కొట్టేయడాలు ఇట్లాంటివన్నీ కూడా అవుతాయన్నమాట. సో ఈ విధంగా మంచిగా సాతే చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉన్నాయి. వీటన్నింటినీ బ్లెండ్ చేసి ఎలా ఉంటుందో చూద్దాం. ఆ తర్వాత మిగిలిన ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం. ఇలా ఈ విధంగా పేస్ట్ రెడీ అవుతుంది అన్నమాట. మొత్తం సాతే చేసుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా మిక్సీ చేసుకున్నాం కదా, మిక్సీ చేస్తే ఇలాంటి పేస్ట్ రెడీ అయింది. ఆ పేస్ట్ని ఇప్పుడు పెనంలో వేసి కొద్దిగా కుక్ చేసుకుంటాము. ఆ తర్వాత మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న స్టాక్ వేసి సూప్ రెడీ చేసుకుంటాం. ఓకేనా. పెనంలో ఆయిల్ వేసాను. ఆయిల్లో
బే లీఫ్ ఉంది, బే లీఫ్ వేస్తున్నా. తర్వాత ఇప్పుడే రెడీ చేసి పెట్టుకున్న ప్యూరే వేస్తాం. కాస్త కుక్ అవ్వాలండి ఇది, పచ్చిదనము అవి ఇవి పోయేంత వరకు కుక్ అయితే తర్వాత మనం స్టాక్ వేసి ఉడికించేసుకోవచ్చు. సో ఫస్ట్ ఫ్రై, తర్వాత బాయిల్ అవుతుంది. కొద్దిగంత స్లో ప్రాసెసే కానీ చాలా మంచి డిష్ అవుతుంది ఇది. ఎందుకంటే వాడుతూ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా బ్లెండ్ చేసేసి వేసాం కాబట్టి పిల్లలు కూడా ఇది తింటాను అది తింటాను అని, ఇది వద్దు అని తీసేసి వెజిటేబుల్స్ ఇష్టం లేని వాళ్ళు కూడా సూప్ లాగా తాగేయచ్చు అనమాట ఇది. ముఖ్యంగా పెద్దవాళ్ళు ఉంటారు కొంతమంది వెజిటేబుల్స్ తినలేకుండా, అలాంటి వాళ్ళకు కూడా ఈ సూప్లు బాగా ఉపయోగపడతాయి. సో నౌ సాసేజ్ స్టాక్ యాడ్ చేస్తున్నాను. ఈ స్టాక్ గుర్తుంది కదా ఎలా తయారు చేసుకున్నాము? సాసేజెస్ని కట్ చేసేసుకొని ఫ్రై చేసి దాంట్లో నీళ్ళు యాడ్ చేసుకొని ఉడికిస్తే సాసేజ్ ఉడికిపోయింది, పక్క నుంచి స్టాక్ కూడా రెడీ అయింది. పెద్ద పొయ్యి మీదకి మార్చేసుకుందాం. సూప్ కన్సిస్టెన్సీ మనకు తెలుసు కదా ఎంత చిక్కదనం కావాలి ఏంటి అని. ఒకవేళ కనుక కాస్త చిక్కగా ఉందంటే వాటర్ వేసుకోండి. ఈ స్టాక్ వేసేటప్పుడే కావాల్సిన చిక్కదనాన్ని మనము అసెస్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఎక్కువ పలచగా అయిపోతుంది అనుకుంటే మాత్రం స్టాక్ తక్కువ వేసుకోండి. ఒకవేళ మొత్తం స్టాక్ వేసేసినా కూడా చిక్కగానే ఉంది, పలచగా అవ్వాలి అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, సరిపోయింది మనకు కావాల్సిన చిక్కదనం. అయితే సూప్ కొద్దిగా పలుచుకుంటేనే బాగుంటుంది కదా, అలాగే మరి చట్నీలా ఉండకూడదు. అయితే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సాల్ట్ అండ్ పెప్పరు ఆల్రెడీ వెజిటేబుల్స్ ఫ్రై చేసినప్పుడు వేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ స్టాక్ ఇవన్నీ కూడా యాడ్ చేసాం కాబట్టి దీనికి తగ్గట్లుగా కొద్దిగంత సీజనింగ్ టాప్అప్ చేసుకోవాలి సాల్ట్ పెప్పర్తో. ఓకే, అండ్ ఫైనల్లీ హర్బ్స్ ఉన్నాయి కదా మన దగ్గర, ఈ హర్బ్స్ని కూడా వేసుకుందాం. కొద్దిగా మింట్ వేసాను, అలాగే పార్స్లీ కూడా కొద్దిగా వేస్తున్నా. ఫైనల్లీ వెనిగర్. బంద్. వెనిగర్ వేసిన తర్వాత కుక్ చేయాల్సిన అవసరం లేదు. సో బంద్ చేసేసాం. ఇదంతా అలా రెడీ అయిపోయింది. దీన్ని మిక్స్ చేసి చక్కగా ప్రజెంటేషన్లో పెట్టేసి పైనుంచి సాసేజ్ ప్రజెంటేషన్కి పెట్టుకోవచ్చు అనమాట. అంతా కలిపేసి మీకు చూపిస్తాను. టేస్టింగ్. ఫస్ట్ సూప్ టేస్ట్ చేద్దాం, తర్వాత ముక్క తిందాం, లేకపోతే రెండు కలిపే తిందాం. యా, అద్భుత. తిరిగిపోయింది. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంది. బాగా తిని ఎంజాయ్ చేయండి. చాలా హెల్దీ ఫుడ్ కూడా. ఓకే, నేనైతే దీన్ని పట్టుపట్టేసి నెక్స్ట్ డిష్ కోసం ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకొని కనిపిస్తాం. మనం తయారు చేసుకోబోతున్న ఈ డిష్ పేరు ఏంటంటే పొటాటో సాలడ్ విత్ యోగర్ట్ డ్రెస్సింగ్. పొటాటో సాలడ్ విత్ యోగర్ట్ డ్రెస్సింగ్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఉడికించిన బంగాళాదుంపలు, పర్పుల్ క్యాబేజ్,
బోన్లెస్ చికెన్, పంచదార, మైనీస్, గుడ్డు, అలాగే పార్స్లీ, నిమ్మకాయ, ఇంకా యోగట్. ఇవన్నమాట ఇంగ్రీడియంట్స్. మైనీస్ ఒక్కటి తప్ప మిగతా అన్నీ కూడా మన ఇంట్లో ఉండేవి. పార్స్లీ కూడా ఉండకపోవచ్చు, కానీ మేనేజ్ చేయొచ్చు అనమాట పార్స్లీ తోటి అయితే. సో ఈ పర్పుల్ క్యాబేజ్ని మాత్రం బేస్ కింద వాడతాము. సాలడ్ అంటే బేస్ కూడా మంచిగా ఉండాలి కాబట్టి బేస్కి పర్పుల్ క్యాబేజ్ వాడుతున్నాము. మైనీస్ ఇంకా యోగట్ తోటి డ్రెస్సింగ్ రెడీ చేసుకుంటాం. గుడ్డు మీకు ఇందాక చూపించడానికి ఇక్కడ పెట్టాను, కానీ ఆల్రెడీ ఉడుకుతుంది, దాన్నే వాడుకుంటాం. ఉడికించిన గుడ్డుని డ్రెస్సింగ్లో ఒలిచిన తర్వాత గార్నిష్లో పెట్టుకుంటాం అనమాట. సో గుడ్డు మనకి ఇప్పుడు సంబంధం లేదు, దాన్ని అలా పక్కన పెట్టేసుకోవచ్చు, దానిపైన చేసుకుంటూ ఉంటుంది. ఇంకోవైపు ఏం చేద్దామంటే పెనం పెట్టేసుకొని ఇందులో చికెన్ ఫ్రై చేసుకోవాలి, అందుకని పెనం పెట్టేసా. నెక్స్ట్ కటింగ్స్ ఏమున్నాయి అని చూస్తే మనకు ఇందులో పెద్ద ఎక్కువ కటింగ్స్ ఏం లేవు. పార్స్లీని చాప్ చేసుకోవాలి. సో పార్స్లీ ఫైన్ చాప్ చేస్తున్నా. డన్. అండ్ పొటాటో సాలడ్ కదా, క్యూబ్స్ కట్ చేస్తున్నాము. మరీ చిన్నది కాదు, అలానే మరీ పెద్దవి కాదు, ఒక మీడియం సైజ్ క్యూబ్స్ కట్ చేసుకుంటాం. పొటాటోస్లో స్టార్చీ పొటాటోస్, వ్యాక్సీ పొటాటోస్ అని ఉంటాయి కదా, అందులో మంచి స్టార్చీ పొటాటో వాడతారు. సాఫ్ట్గా బాయిల్ అయింది, అందుకని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. మొత్తం రెడీ అయిపోయి ఇంకా మిక్సింగ్ ఒకటి తరువాయి, ఇది కూడా కుక్ అయిపోతుంది. అండ్ ఎస్, చిన్న పని బాకీ ఉంది కదా, అదేంటంటే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో చికెన్ ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత దాన్ని పోగులు కింద తీసేసుకొని సాలడ్లో మిక్స్ చేసుకుంటాము. కొద్దిగా డ్రెస్సింగ్లో కూడా వేసుకుంటాం. ఓకేనా? ఇక్కడ వరకు అన్నీ రెడీ అయిపోయాయి. నా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని చక్కటి యోగర్ట్ డ్రెస్సింగ్ రెడీ చేసుకుందాం. మిక్సింగ్ బౌల్లో మైనీస్ వేస్తున్నాను. అండ్ వాటర్ అంతా తీసేసి యోగర్ట్ టైట్గా ఉండాలన్నమాట. అట్లా టైట్ యోగర్ట్ కొద్దిగా, అలాగే నిమ్మకాయ చెక్క, పంచదార వేస్తున్నాను, అలాగే కొద్దిగంత పార్స్లీ వేస్తున్నాను. ఇంకొద్దిగా పైన గార్నిష్లో కూడా వాడుకుందాం. అండ్ కొద్దిగంత సాల్ట్ అండ్ పెప్పర్ కూడా వేసుకోవాలి. దీంతో వేసేటప్పుడే చికెన్కి కూడా కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్ వేసేసుకుందాము. మామూలుగా అయితే డ్రెస్సింగ్లో ఉన్నదే సరిపోతుంది, బట్ స్టిల్ పైనుంచి గార్నిష్ కూడా వేస్తాం కాబట్టి చికెన్కి కూడా ఆ ఫ్లేవర్ ఉంటే మంచిగా ఉంటుంది. అందుకని దానికి కూడా కొద్దిగంత సాల్ట్ అండ్ పెప్పర్ వేస్తున్నాం. ఓకే, లెట్ ఇట్ కుక్ లైక్ దట్. ఎగ్ బాయిల్ అయిపోయేంత వరకు వాటర్ వచ్చేస్తుంది. దీన్ని కూడా పక్క పెట్టేస్తున్నాను. డ్రెస్సింగ్లో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ అయిపోయాయి. సో డ్రెస్సింగ్ని నీట్గా మిక్స్ చేసేస్తున్నాను. డ్రెస్సింగ్ రెడీ అయిన తర్వాత వెజిటేబుల్స్ ఒక్కొక్కటిగా వేసేసుకోవడమే. ఏం లేవు, పొటాటో ఒక్కటే ఉంది. పొటాటో అలా వెళ్ళిపోతుంది. తర్వాత దీంట్లో
చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా, ఈ ఫ్రైడ్ చికెన్ని పీసులు కింద పీకి దాంట్లో వేసేసుకుందాం. ఇలా పోగుల కింద ఉంటేనే బాగుంటుంది, సాలడ్లో కూడా బైండింగ్ వచ్చినట్లుగా ఉంటుంది కొద్దిగా తీసుకునేటప్పుడు. అప్పుడు లేదు మనకు అలా పోగులుగా ఉండొద్దు, ప్రాపర్గా ఉండాలి అనుకుంటే చాప్ చేసి వేసుకోవచ్చు. దీన్ని గార్నిష్ కోసం వాడుకుంటాం. మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ వెళ్ళిపోయాయి. ఫైనల్లీ కొద్దిగంత పార్స్లీ కూడా వేస్తున్నా ఇందులో. అండ్ నౌ మిక్సింగ్ టైం. రెడీ అయిపోయింది. ఇప్పుడు గుడ్డు ఓపెన్ చేసుకొని కట్ చేసి దాంతో పాటుగానే ప్రజెంటేషన్లో చికెన్ కూడా విడదీసి ఇవన్నీ కలిపి ప్రజెంటేషన్లో పెట్టి మీకు ఎలా ఉందో చూపిస్తాను. వావ్, అదిరిపోయింది. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.